ఏమండి మా జిల్లా నాయకులు కార్యక్రమాన్ని రూపొందించిన తర్వాత మీకు వివరాలు ఇస్తారు. ప్లీనరీ లాగా పెట్టాలనుకుంటున్నాము. ఒక రోజా 2 రోజులు అవన్నీ మాట్లాడుకొని మీకు ఆ వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎడబాటు లేదు, ఏం లేదు, తడబాటు కూడా లేదు. క్లారిటీ ఏంది అని అంటే జాగృతి ఇదివరకు ఎంత బలంగా ఉందో మళ్ళీ అంత బలోపేతం చేద్దామనేటటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఎప్పుడైనా కూడా జయశంకర్ సార్ మాకు ఒక మాట చెప్పింది, ఒకే లక్ష్యం. మైక్ బంద్ చేయండి ఒక్కసారి. ఒకే లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళందరూ సమాంతరంగా రైలు పట్టాల్లాగా పనిచేయాలని చెప్పిండ్రు. సో రైలు పట్టాలాగా మా పని మేము చేసుకుంటూ పోతుంటాం. ప్రతి ఒక్కరూ ఒకే లక్ష్యం వైపు పోతున్న వాళ్ళందరం కూడా ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకుండా మా పని మేము చేసుకుంటాం. అల్టిమేట్గా తెలంగాణ జాగృతి యొక్క లక్ష్యం తెలంగాణ బిడ్డలందరూ బాగుండాలి, తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి. అన్నిటికన్నా ఎక్కువ తెలంగాణ సంస్కృతిని విస్మరించేటటువంటి ప్రభుత్వం ఇవాళ ఇక్కడ ఉన్నది. జై తెలంగాణ అననటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం నిజంగా కూడా తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ పేరెత్తడం మీదనే ఇబ్బంది ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ పరిపాలనలో ఉన్నాడంటే మాలాంటి సంస్థలు, తెలంగాణ సంస్కృతి పరిరక్షణ కోసం పుట్టినటువంటి మాలాంటి సంస్థల మీద బాధ్యత మరింత పెరుగుతుంది. కాబట్టి మా పరిధిని మేము విస్తరించుకుంటున్నాం, చాలా స్ట్రెంగ్తన్ అవుతాం, చాలా బలంగా పనిచేస్తాం. ఆ సంస్కృతి పరిరక్షణలో భాగంగానే మన ఓరుగల్లు సంస్కృతిని పరిరక్షించేటటువంటి రాణి రుద్రమదేవి గారి వారసత్వాన్ని కొనసాగించే పేరు ఎయిర్పోర్ట్కి పెట్టాలని అడుగుతున్నాం. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే ఏం చేసిండు, మొట్టమొదటి పని ఎంబ్లం మార్చుతాం, తెలంగాణ రాష్ట్ర ఎంబ్లం అన్నాడు. ఏమున్నది తెలంగాణ రాష్ట్ర ఎంబ్లంలో? మన కాకతీయ తోరణం ఉన్నది. ఆ కాకతీయ తోరణాన్ని తీసేసే ప్రయత్నం చేసిండు. మన యొక్క వారసత్వాన్ని తొలగించేటటువంటి ప్రయత్నం ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి జాగృతి మరింత బలోపేతం అవుతుంది. ఎక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ మండలానికి ఆ మండలం, ఏ గ్రామానికి ఆ గ్రామం మా యొక్క సంస్కృతిని పరిరక్షించుకుంటాం, మా వనరులను పరిరక్షించుకుంటాం, ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.